ఆ కాన్షియస్ ఎనర్జీని అనేది ఉంటది. అదే అంటే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి కోట్ చేస్తారు కదా అక్కడ. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని సాయి అంటారు మీరు. కారుకు 4 చక్రాలు ఉన్నాయి కాబట్టి సాయి దేవుడు, ఆటోకు 3 చక్రాలు ఉన్నాయి కాబట్టి సాయి దేవుడు. రాజకీయ నాయకులు అది అలా డైరెక్ట్ గా మీరు అలా మీటింగ్ పెట్టి డిస్కస్ చేయగలరా మీరు? ఇప్పుడు క్రిస్టియన్స్ లో ఉన్నారు వాళ్ళందరినీ మీరు డిస్కస్ చేయగలరా? డెవలప్ అయ్యింది బాబా వల్లనే చెప్పాలంటే. ఎందుకంటే ఇంతకుముందు వారానికి ఒకసారి వెళ్ళారు, ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్తున్నారు ఆలయాలకి. ఎక్కడికి వెళ్తున్నారు? టెంపుల్స్ కి రెగ్యులర్ గా వెళ్తారు. సాయిబు గారు రాకముందు. సరే అండి, నగేష్ థాంక్స్ ఫర్ కాలింగ్. ఐ థింక్ అక్కడ భజనలు కావచ్చు, లేకపోతే థాంక్స్ ఫర్ కాలింగ్ అండి. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సాయి భక్తుల్ని నేరుగా అడుగుతా ఉన్నాము. ఇప్పుడు మైనంపాటి ప్రసాద్ గారు వస్తారని మీరు చెప్తున్నారు, కానీ ఆయన రాడని మేము కాన్ఫిడెంట్ గా చెప్తున్నాము. ఒకవేళ వస్తే ఆయన సమాధానం చెప్తాడేమో చూద్దాం. ఈ రోజున సాయిబాబా దత్తాత్రేయుడు అవతారం అంటే ఆయన కాకపోతే చాలా మంది సాయి భక్తులు చూస్తూ ఉండొచ్చు కదా, కాల్ చేస్తున్నారు కదా. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా శాస్త్రం మాట్లాడట్లా, ప్రమాణం మాట్లాడలా, సచ్చరిత్ర మాట్లాడట్లా. మీరు క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్ళారు, చిల్లర విషయాలు మాట్లాడుతున్నారు తప్ప ఇది సమాధానం చెప్పడానికి. చూద్దాం ఎవరైనా కాల్ చేస్తారేమో. మాట్లాడింది ఎట్లా ఉంది, మధ్యాహ్నం నేను చికెన్ వేసుకుని తిన్నాను కాబట్టి సాయిబాబా దేవుడే అంటున్నాడు. నో లాజిక్స్ అక్కడ. మేము అడిగేది ఏంటంటే సాయిబాబా దత్తాత్రేయుడు అవతారం అంటున్నారండి. దత్తాత్రేయుడు కాదు, ఎవరో ఒకళ్ళు అవతారం మీరు చెప్పండి. ప్రతి అవతారానికి దశావతారాల్లో ఒక అవతార లక్ష్యం ఉంది. అలా సాయిబాబా అవతారానికి లక్ష్యం ఏంటి? ఒకవేళ అవతారం అయితే గనక ఆ లక్ష్యం నెరవేరిందా లేదా ఒకటి. రెండోది సాయిబాబా హిందువా ముస్లిమా, ఇది ప్రమాణాలతో నిరూపించుకుందాం మీ సచ్చరిత్ర ఆధారంగా అని అడుగుతున్నాము. మూడోది సాయిబాబా గనక ఒకవేళ నిజంగా దత్తాత్రేయుడు అవతారం అయితే గనక ఏ గ్రంథాల ఆధారంగా మీరు చెప్తున్నారు? అలాగే సాయిబాబా ఆలయాలు ఇది హిందూ ఆలయము అని దమ్ముంటే వాళ్ళని చెప్పమానండి. అంటే ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. బేసిక్గా ఈ 4 క్వశ్చన్లు అడుగుతున్నాం, వీటికి సమాధానం చెప్పమానండి. దాంట్లో ఒకదానికి నేను ఆన్సర్ ఇస్తానండి. ఇప్పుడు సాయిబాబాని ఎందుకు ఆయన దేవుడు అని చెప్పుకోలేదని ఆయన చెప్పాడు కదా, దానికి నేను ఆన్సర్ ఇస్తాను. అంటే గురువు ఆయన చెప్పారు అవసరం లేదు చెప్తా, ఎందుకంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందండి. ఏంటంటే ఆయన ముస్లిం వర్గానికి చెందినవాడని నేను ఇందా చెప్పా కదా, సాయి సచ్చరిత్రలోనే ఉంది. ముస్లిం తాలూకు మతంలో అల్లా తప్ప ఎవరిని కూడా సాటిగా తీసుకొచ్చి పూజించకూడదు, దాన్ని షిర్క్ అంటారు. ఈవెన్ ప్రవక్త అయిన మహమ్మద్ కూడా నాకు విగ్రహారాధన చేయకూడదు, నేను ప్రవక్తని మాత్రమే, నేను చివరి ప్రవక్తనే అని ఆయన చెప్పుకున్నాడు. సో ఏదైతే దేవుడు అని ఉంటారో ఒక అల్లాని మాత్రమే పూజించాలి. సో సాయిబాబా ఒకవేళ వచ్చి నేను దేవుణ్ణి అన్నాడు అనుకోండి, సాయిబాబా ఉండడు, లేపేస్తారు. అది సాయిబాబాకి స్పష్టంగా తెలుసు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ముస్లిం తాలూకు మతంలో పుట్టిన ముస్లిం మతానికే ఆయన దేవుడిగా కానప్పుడు అంటే సిద్ధాంత పరంగా ఆయన ఇతర మతాల వారికి ఎలా దేవుడు అవుతాడు అనేది ఇక్కడికి వస్తున్నారు. ప్రవక్త కూడా కాలేకపోయాడు. సాయిబాబాని కొంతమంది దేవుడు కాకపోతే కనీసం గురువు అన్న అనుకోండి అంటారు. ఇప్పుడు రామాయణాన్ని అందించిన 24,000 శ్లోకాలతో రామాయణాన్ని రాసిచ్చిన వాల్మీకిని మేము గురువు అనుకుంటున్నాం, కానీ ఆయన గుళ్ళు కట్టట్లేదే. అలాగే వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాసి అష్టాదశ పురాణాలు బ్రహ్మసూత్రాలు రాసిన ఆయనకి గుడి కట్టట్లేదు, ఆయనకి ఎప్పుడు కూడా మా దేవతలను ఆయన కాళ్ళ దగ్గర పెట్టట్ల. అలాగే శంకరాచార్యులు వారు ఉన్నారు, 150 ప్రకటన గ్రంథాలు, భాష్యాలు, ఎన్నో సిద్ధాంతాలు, సూత్రాలు ఆయనకి. అలాగే ఇంకా చాలా మంది గురువులు ఉన్నారు. వాళ్ళందరికంటే సాయి ఏం గొప్ప, వాళ్ళందరికంటే వాళ్ళు చెప్పని కొత్త విషయాన్ని సాయి ఏం చెప్పాడు, ఎందుకు సాయికి ఇంత భజన చేయాలి, సాయికి ఇంత గుళ్ళు కట్టి ఇంత హడావుడి ఎందుకు చేయాలి? నెక్స్ట్ కాలర్ నంద్యాల నుంచి భూదేవి లైన్ లో ఉన్నారు. భూదేవి నమస్తే అండి. హలో. లలిత గారికి, కిల్లి గారికి, కరుణాకర్ గారికి అందరికి నమస్కారం అండి. నమస్కారం అండి సార్. మాది నంద్యాల. మాట్లాడండి భూదేవి. మాది నంద్యాల. వినిపిస్తుంది చెప్పండి సార్. మస్తుగా గుళ్ళన్నీ మూత పడిపోయినాయి, అందుకు వాళ్ళకు బాగా మండుతుంది, ఎక్కడో మండేగాడ మండుతుంది సార్. వాళ్ళకు ఎవరు లేరు, భక్తులు లేరు, అందరు తెలుసుకున్నారు వాళ్ళ దయ వలన. కరుణాకరు, చిల్లి గారు అందరి దయ వలన కనుక్కున్నారు జనాలు. కనుక్కొని బాగా చేసినందుకు వాళ్ళకు మండుతుంది లేండి సార్. సాయి భక్తులకు మండుతుందని చెప్తున్నారు. సాయి భక్తులకు బాగా ఎక్కడో మండుతుంది, చెప్పడానికి చోట మండుతుంది సార్ వాళ్ళకు. అంతేలే సార్, నాకేం పెద్ద చదువు రాదు నాకు.
అంతేలేండి సార్, వేరే వాళ్ళు వస్తారులేండి. రైట్. అన్ని మాది బనగానపల్లెలో, పాణ్యంలో, నంద్యాలలో కూడా గుళ్ళు పడిపోయినాయి సార్. ఒక్క గుడి టెక్కలో గుడి మాత్రమే వస్తున్నారు భక్తులు, కొంచెం మంది, అది కూడా అప్పుడంతా కాదు. ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భూదేవి గారు. ఈ మధ్య కాలంలో సాయిబాబా గారి మందిరాలకి భక్తుల తాకిడి బాగా విపరీతంగా తగ్గిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవన్నీ నిజాలు మాట్లాడడానికి చాలా మందికి స్వేచ్ఛ దొరికింది. అంతకుముందు వాళ్ళు చేసిన ప్రచారమే తప్ప వాస్తవాలు ఏంటి ఎవరికి తెలియదు. ఆ ప్రచారంలో పడిపోయి చాలా మంది మోసపోయారు సోషల్ మీడియా ప్రభావంతో. ఇప్పుడు మేము స్టార్ట్ చేయడానికి ముందే చాలా మంది రకరకాల మాధ్యమాల్లో మాట్లాడారు. ఎందుకు మన వీడియోస్ లో ఎన్ని కామెంట్స్ మేము వీడియోస్ పూర్వమే అంటే మేము వీడియోలు చేయడానికి అంటే ఇక్కడ బహుశా అది కాస్త రిపీటెడ్ అవ్వచ్చు, బట్ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. మళ్ళీని వాళ్ళు కూడా ఒక పాయింట్ తీసుకొస్తారు. ఆయన గురువుగానే చెప్పుకొచ్చారు, లేకపోతే అసలు పూజించకంటే అంటే ఆ వాళ్ళే ఆయన పూజించి, లేకపోతే ఆయన ఒక ప్లేస్మెంట్ ఇచ్చి ఆయన్ని గురువుగా దేవుడిగా ఆరాధించా, మాకు అలా కనిపించాలి ఇలా కనిపించాలని చెప్పి భక్తులు మాట్లాడే మాట. సో ఆ గురువు స్థానం నుండి పూజిస్తే తప్పేంటి క్వశ్చన్ మార్క్ రైస్ అయినప్పుడు గురువుకుండే యోగ్యత లేదు కదండి, గురువుకు ఉండాల్సిన అర్హత లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గురువుగా ఆయన కనపడుతున్నాడా, అసలు గురువుకు ఉండే లక్షణాలు ఏంటి, ప్రమాణాలు ఏంటి, ఇవి కూడా చూడాలి. ఒకటి, ఇప్పుడు హిందుత్వంలో ఆయన ఒక మంచి గురువుగా చూడాలి అంటే ఆయన ఈశ్వర, పరబ్రహ్మ,